పాకిస్తాన్ సెమీస్ ఆశలు ఆవిరైపోయాయి. T20 వరల్డ్ కప్లో ఎలాగైనా శ్రీలంకపై రికార్డు విక్టరీ సాధించి కుద్రత్ కా హెల్ప్తో మళ్లీ సెమీఫైనల్లో అడుగు పెట్టాలని ఎంతో ప్లాన్ చేసుకున్న పాకీల ప్లానింగ్ని మహాసముద్రంలో కలిపేసిన శ్రీలంక దాదాపు మ్యాచ్ని కూడా లాగేసుకుంది. అయితే చివర్లో అంపైర్ చేసిన ఒకే ఒక్క మిస్టేక్తో గెలుపుకి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది. ఇక శ్రీలంక మెహర్బానీతో ఇప్పుడు కివీస్ ప్లేయర్లు కూడా హ్యాపీగా హోటల్ రూమ్స్లో పార్టీ చేసుకుంటూ ఉంటారు. అయితే మ్యాచ్ స్టార్టింగ్లో పాకిస్తాన్ బ్యాటింగ్ చూస్తే మాత్రం ఈ మ్యాచ్ పాకిస్తాన్ గెలవడమే కాకుండా శ్రీలంకని కావాల్సిన రన్స్ తేడాతో ఓడించి సెమీస్లో అడుగు పెట్టేస్తుంది అనిపించింది. మరి పాకిస్తానీ ఓపెనర్లు ఆ రేంజ్లో 6లు 4ల వర్షం కురిపించి పరుగుల వరద పారించారు. సాయిబ్జాదా ఫర్హాన్ 60 బంతులు 9 4లు 5 6లతో 100 రన్స్ కొట్టే సెంచరీ బాధిస్తే చాలా రోజుల తర్వాత ఓపెనింగ్ పొజిషన్లో బ్యాటింగ్కి వచ్చిన ఫకర్ జమాన్ 42 బంతులు 9 4లు 4 6లతో 84 రన్స్ బాది అదిరిపోయి హాఫ్ సెంచరీ కొట్టాడు. వీళ్ళిద్దరిని అవుట్ చేయడం దేవుడరుగు కనీసం బౌండరీలు కొట్టకుండా కూడా ఆపలేకపోయారు లంక బౌలర్లు. దాదాపు 16 ఓవర్లలో ఇద్దరూ కలిసి 176 రన్స్ కొట్టి T20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఏ వికెట్కైనా హైయెస్ట్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన రికార్డును కూడా సాధించారు. వీళ్ల బాదుడితో పాకిస్తాన్ 250 స్కోర్ దాటేస్తుందనిపించింది. కానీ 16వ ఓవర్లో ఫకర్ జమాన్ అవుట్ అయిన తర్వాత పాకిస్తాన్ బ్యాటింగ్ మళ్లీ ఎప్పట్లాగే కుప్పకొలిపోయింది. ఒక్క బ్యాటర్ కూడా కనీసం 10 రన్స్ మార్కును కూడా దాటలేకపోయారు. దీనికి తోడు చివరి ఓవర్లో 100 రన్స్ చేసిన ఫర్హాన్ కూడా అవుట్ అయిపోవడంతో పాకిస్తాన్ 8 వికెట్లకి 212 రన్స్ మాత్రమే చేయగలిగింది. దీంతో పాకిస్తాన్ సెమీస్ చేరడానికి కావాల్సిన +1.400 రన్ రేట్ సాధించడం కోసం శ్రీలంకని 147 రన్స్ లోపే కట్టడి చేయాల్సి వచ్చింది. దానికి తగ్గట్టే ఇన్ఫామ్ బ్యాటర్ పాతుమ్ నిశాంక్ని 3 రన్స్కే అవుట్ చేసి నసీం షా పాకిస్తాన్కి అద్భుతమైన బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఇది చూసి పాకిస్తాన్ బౌలర్లు మళ్లీ రెచ్చిపోతారు అండ్ శ్రీలంకని భారీ తేడాతో ఓడించేస్తారు పక్కాగా అనిపించింది. కానీ కమిల్ మిశ్రా 26, చరిత అసలంక 25 రన్స్తో వికెట్ పడకుండా కాపాడుకుంటూనే నెమ్మదిగా రన్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే వీళ్ళిద్దరిని అబ్రార్ అవుట్ చేయడంతో పాటు 3 రన్స్కే కమిందు మెండిస్ అవుట్ కావడం, ఆ వెంటనే 5 రన్స్ కొట్టిన జనిత్ లియనాగే కూడా అవుట్ కావడంతో లంక ఈసారి 100 రన్స్ కూడా కొట్టలేదనిపించింది. కానీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ పవన్ రత్ననాయకే 37 బంతులో 58 రన్స్ కొట్టి పాక్ సెమీస్ ఆశలని సర్వనాశనం చేశాడు. రత్ననాయకే దెబ్బకి 16వ ఓవర్లోనే 147 మార్క్ దాటేసింది లంక. దీంతో పాక్ సెమీస్ ఆశలు అక్కడితో సమాధైపోయాయి. కానీ ఆ తర్వాత కూడా రత్ననాయకే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. టీమ్ స్కోర్ 162 రన్స్ దగ్గర ఉన్నప్పుడు రత్ననాయకే అవుట్ కావడంతో శ్రీలంక ఫైట్ ముగిసిందనిపించింది. సెమీస్ ఆశలు పోయినా మ్యాచ్ మాత్రం పాకిస్తాన్ గెలిచేస్తుంది అనిపించింది. కానీ 31 బంతులో 76 రన్స్ కొట్టిన లంక కెప్టెన్ దాసున్ సనక 6ల వర్షం కురిపించి దాదాపు టీంని గెలిపించేశాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో 28 రన్స్ కావాల్సి ఉండగా షాహిన్ షా ఆఫ్రిది వేసిన ఆ ఓవర్లో 4 3 6లు కొట్టి టీంని గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. శనక బాదుడు చూసి సెమీస్ ఆశలు పోయే ఏడుస్తున్న పాకిస్తాన్ నుంచి మ్యాచ్ కూడా లాగేసుకున్నాడు అనిపించింది. కానీ చివర్లో 6 రన్స్ కొడితే గెలుస్తారన్న టైంలో షాహిన్ షా వేసిన వైడ్ బాల్ని అంపైర్ వైడ్ ఇవ్వకుండా తప్పు చేయడంతో లంక మ్యాచ్ ఓడిపోయింది. బంతి క్లియర్గా వైడ్ లైన్పై పడుతూనే బయట వైపు కూడా టచ్ అవుతున్నట్లు కనిపిస్తున్నా దాన్ని అంపైర్ వైడ్ ఇవ్వకపోవడంతో శ్రీలంక ఓడిపోవాల్సి వచ్చింది. 213 టార్గెట్ చేసింగ్లో 6 వికెట్లకి 207 రన్స్ మాత్రమే కొట్టి 5 రన్స్ తేడాతో ఓడిపోయింది శ్రీలంక. దీంతో శ్రీలంక పాకిస్తాన్ 2 జట్లు సెమీస్ నుంచి అవుట్ అయిపోయాయి అండ్ న్యూజిలాండ్ సెమీఫైనల్కి క్వాలిఫై అయిపోయింది. అయితే పాకిస్తాన్ సెమీస్ ఆశలు పోయినా ఈ మ్యాచ్లో పాకిస్తాన్ గెలిచింది అండ్ సెంచరీ కొట్టిన సాయిబ్జాదా ఈ సెంచరీతో చాలా రికార్డులు కూడా బద్దలు కొట్టాడు. T20 వరల్డ్ కప్లో ఒకే టోర్నీలో 2 సెంచరీలు కొట్టిన ఫస్ట్ బ్యాటర్గా రికార్డు సాధించాడు. అలాగే ఈ సీజన్ మొత్తంలో 383 రన్స్ కొట్టిన సాయిబ్జాదా ఒకే T20 వరల్డ్ కప్ టోర్నీలో హైయెస్ట్ రన్స్ కొట్టిన టాప్ బ్యాటర్గా ఇప్పటి వరకు 319 రన్స్తో టాప్ ప్లేస్లో ఉన్న విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి ఆ ప్లేస్ని సొంతం చేసుకున్నాడు. అయితే ఇంత అద్భుతంగా సెంచరీ కొట్టి టీంని సాయిబ్జాదా గెలిపించుకున్న పాకిస్తాన్ సెమీస్ మాత్రం చేరలేకపోయింది. మరి పాకిస్తాన్ సెమీస్ చేరకపోవడంపై మీ ఒపీనియన్ ఏంటి? అలాగే వైడ్ ఇవ్వకుండా శ్రీలంక ఓటమికి కారణమైన అంపైర్పై మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి.